తెలుసు కదా ట్రైలర్ రివ్యూ. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాష్ మామా. సో కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ద ట్రైలర్ రివ్యూ వచ్చేసి తెలుసు కదా, లవ్ యూ టూ. ట్రైలర్ చూస్తే చాలా టాక్సిక్ లవ్ లాగా అనిపించింది. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో వస్తుంది. అండ్ మనకు తెలుసు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఆల్రెడీ రాజుగారి గది 2, రాజుగారి గది 4 లైనప్లో ఉంది. అండ్ రాజా సాబ్ ప్రభాస్తో అండ్ మారుతితో. అండ్ చాలా మంచి బ్యానర్, మంచి మంచి మూవీస్ కూడా తీయాలి అని కోరుకుంటున్నాం. అండ్ ద స్టారింగ్ వచ్చేసి స్టార్ బాయ్ సిద్ధు. ఇది ఎప్పుడు బెటర్. సో వాట్ ఎవర్, సిద్ధు జొన్నలగడ్డ. అండ్ హీరోయిన్ వచ్చేసరికి రాశి ఖన్నా. చాలా రోజుల తర్వాత వచ్చింది హీరోయిన్. అసలు కనిపించకుండా పోయింది. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత పెద్దగా ఏం సినిమాలు లేవు అమ్మాయివి. ఈ మధ్య మళ్ళీ ఇదే అనుకుంటా తర్వాత వచ్చిన మూవీ. అండ్ శ్రీనిధి శెట్టి, ఆబ్వియస్లీ బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ 1లో పెద్దగా అనలేదు, బట్ కేజీఎఫ్ 2లో పర్లేదు. అండ్ హిట్ 3లో కూడా బాగానే ఉంది. అండ్ ద డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే, అమ్మాయి తను నిజంగా సందీప్ రెడ్డి వంగ వాళ్ళ చెల్లెల్లాగే తీసింది. ఆ ట్రైలర్ కట్ చూస్తే మాత్రం ఫుల్ ఆన్ టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ లాగా అనిపించాడు. అండ్ షీ ఈజ్ అ ఫ్యాషన్ డిజైనర్. పేరు వచ్చేసి కోనా నీరజ. ఇంకా ఐ థింక్ కోనా వెంకట్ వాళ్ళ రిలేటివ్స్ అని వికీపీడియాలో చూశాను. ఓకే, తన డెబ్యూ మూవీ నిజంగా సందీప్ రెడ్డి వంగ చెల్లెల్లాగానే ఉంది. చాలా అంటే చాలా టాక్సిక్ గా ఉన్నాడు సిద్ధు ఈ సినిమాలో. సో ద క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. అండ్ కోనా నీరజ, షీఈ్ అ ఫ్యాషన్ డిజైనర్ మన సమంతకి. అండ్ చాలా మూవీస్ లో కూడా తను ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. అదే తెలుసు కదా, లవ్ యూ టూ. ఇది ఇందాక చెప్పుకున్నట్టు ఇది లవ్ యూ టూ లా లేదు, టాక్సిక్ లవ్ లాగానే ఉంది. ఇట్స్ అ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ముగ్గురు మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అండ్ సీరియస్లీ ట్రైలర్ చూసినప్పుడు ఒక సీన్ లో బెడ్ మీద సిద్ధు అండ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూర్చున్నారు. అక్కడ ఎదురుగా రాశి ఖన్నా అంటే నీకేం అబ్జెక్షన్ లేదు కదా అని ఆ సీన్ ఉంటుంది. నిజంగా అసలు చాలా అంటే చాలా వెరైటీగా ఉంది ఆ సీన్ మాత్రం. అండ్ వైవా హర్ష ఈజ్ సిద్ధు ఫ్రెండ్ లాగా ఈ మూవీలో యాక్ట్ చేశాడు. ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అండ్ డైలాగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక చెంపదెబ్బ సీన్, ఆ డైలాగ్ ఉంటుంది, అదైతే నిజంగా చాలా బాగుంది. ఎవడన్నా కొడతాడు అనుకుంటే భయంగా ఉంటుంది, అదే వాడేం చెప్పకుండా కొట్టేస్తే ఏముండదు అని ఆ డైలాగ్ చాలా బాగుంది. అండ్ బ్యూటిఫుల్ గా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ బీజిఎం కూడా బాగానే ఉంది. అండ్ సాంగ్ కూడా పర్లేదు, చూడాలి. అండ్ ఈరోజే కదా ట్రైలర్ రిలీజ్. అండ్ 17th అక్టోబర్ అంటే ఎక్కువ రోజులు కూడా ఏం లేదు, జస్ట్ ఒక 4 days ఉంది. ఈ 4 days లో ఈ రోజు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా సినిమా మీద హైప్స్ ఎలా వస్తాయి. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కొంచెం దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. రాజాసాబ్ 4 months బిఫోరే మీరు రిలీజ్ చేశారు, ఇంకా 4 months ఉంది. అండ్ ఈ సినిమాకి 4 days ముందు రిలీజ్ చేస్తే ఎట్లా? అండ్ ఇట్లాంటిది కొంచెం చూసుకోండి నెక్స్ట్ మూవీకి ఇలా కాకుండా. సో డైలాగ్స్ కూడా చాలా అంటే చాలా టాక్సిక్ గా ఉన్నాయి. క్యారెక్టరైజేషన్ కూడా మన ఉపేంద్రది నేను మూవీ, అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ, ఈ మాడ్యులేషన్స్ లో ఉన్నాయి కొంచెం, అలా అనిపించింది. అండ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇంకోటి వచ్చేసి రాశి ఖన్నా చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపిస్తుంది. అండ్ సిద్ధుకి డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ తో మంచి ఛాన్సెస్ వచ్చాయి. బట్ జాక్ సినిమా అనుకున్నంత ఆడలేదు. సో సిద్ధుకి ఈ సినిమా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే డైలాగ్స్ లో కూడా చాలా అంటే చాలా మాడ్యులేషన్ వచ్చేసింది, చాలా హైపర్ గా చేసినట్టు అనిపించింది. అండ్ జాక్ సినిమా కూడా పర్లేదు, బాగానే ఉంటది, కానీ ఎక్కడో మిస్ఫైర్ అయింది అది కొంచెం. బట్ జాక్ సినిమా కూడా పర్లేదు, ఆ టాప్ నాచ్ అని చెప్పలేం, కానీ ఓకే, ఇది జాక్ గురించి అయిపోయింది, ఇది గతం. సో ఇప్పుడు వచ్చేసి తెలుసు కదా. ఈ తెలుసు కదా జనాల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. అండ్ ఆన్ October 17th మన ఛానల్లో ఈ మూవీ రివ్యూ కూడా ఉంటుంది. సో
కొత్తగా ఎవరైనా వచ్చుంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి వీడియో మీకు గనక నచ్చినట్లయితే. సో థ్యాంక్ యూ. జై హింద్.